మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎప్సెట్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి తెలంగాణ ఎప్సెట్ రిజల్ట్స్ విడుదల చేశారు. తెలంగాణ ఎప్సెట్ 2026 రిజల్ట్స్ విడుదల చేశారు. ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్ రిజల్ట్స్ మన చేతులు ఉన్నాయి. ఇప్పుడు ర్యాంక్స్ ఉన్నాయి. ఫైనల్గా మనకు కావాల్సింది ర్యాంక్ని బట్టే మీకు సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ ఏది అడిగితే అది ఇస్తారు. అంటే ర్యాంక్ మంచిగా ఉంది అనుకోండి, ఏది నాకు కంప్యూటర్ సైన్స్ ఉస్మానియా యూనివర్సిటీ కావాలంటే ఇచ్చేస్తారు, నాకు కంప్యూటర్ సైన్స్ జేఎన్టీయూ కావాలంటే ఇచ్చేస్తారు, నాకు కంప్యూటర్ సైన్స్ సిబిఐటి కావాలంటే ఇచ్చేస్తారు. అలా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫస్ట్ ర్యాంక్ ఉంటుంది. అలా ర్యాంక్ మంచిగా ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్, ర్యాంక్ ఎక్కువ ఉంటే నెక్స్ట్ ప్రిఫరెన్సెస్ అనమాట. ప్రిఫరెన్స్ ఆర్డర్ అలా ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, ర్యాంక్ ఈజ్ ఫైనల్. సో మన చేతిలో ఆ ర్యాంక్స్ ఉన్నాయి. సో రిజల్ట్ ఎలా వచ్చింది, తక్కువ మార్క్స్ వచ్చిన స్టూడెంట్ ఏం చేయాలి, తర్వాత డిస్క్వాలిఫైడ్ అయిన స్టూడెంట్స్ ఏం చేయాలి, చాలామంది స్టూడెంట్స్ ఓకేనా, ఎక్కువ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ కొంచెం డౌట్ ఉంటుంది. వాటి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ స్టెప్స్ ఏంటి, ఇప్పుడు మన చేతిలో రిజల్ట్ ఉంది, ఫైనల్గా రిజల్ట్ ఉంది. నెక్స్ట్ స్టెప్స్ ఏంటి, తర్వాత వెరీ లో స్కోర్ స్టూడెంట్ నాట్ క్వాలిఫైడ్, వీళ్ళు ఏం చేయాలి, వీళ్ళకి సీట్ వస్తుందా రాదా, మేనేజ్మెంట్ సైడ్ వెళ్ళాలా, దీని గురించి కొన్ని పాయింట్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను. వెరీ లో స్కోర్ స్టూడెంట్ ఆల్సో, నాట్ క్వాలిఫైడ్ స్టూడెంట్ ఆల్సో కెన్ గెట్ సీట్ ఇన్ కన్వీనర్ కోటా ఫీజు. అసలు కన్వీనర్ కోటా అంటే ఏంటంటే సింపుల్గా చెప్తా చూడండి. మెరిట్ బేస్డ్గా మీకు ఒక కాలేజీలో సీట్ వస్తే గవర్నమెంటే డిసైడ్ చేస్తుంది ఆ ఫీజు మనకు అంటే కన్వీనర్ కోటా కింద జాయిన్ అయితే ఆ ఫీజు రియంబర్స్మెంట్ కానీ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది అనమాట. మనకు కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. అందుకే ప్రతి స్టూడెంట్ కన్వీనర్ కోటా కింద జాయిన్ అవ్వాలనుకుంటాడు, మేనేజ్మెంట్ కోటా కింద జాయిన్ అవ్వాలని అనుకోడు. మేనేజ్మెంట్ కోటా అంటే ఎక్కువ పైసలు అవుతాయి, డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి. సో ఇక్కడ కన్క్లూజన్ ఏంటి అంటే రిజల్ట్ చెప్తా చూడండి. నేను ఫస్ట్ టాప్ స్కోర్ది చెప్తున్నా. ఎక్కువ హార్డ్ వర్క్ చేసిన స్టూడెంట్ వచ్చేసి ఎంత ఉంది అంటే 156.64, 160 మార్క్స్కి. అదేంటి సార్ పాయింట్లలో ఉంది అంటే ఇదే నార్మలైజ్డ్ మార్క్స్ అంటాం వీటిని. మనం బిట్స్ ఎన్ని ఉంటాయి, 160 బిట్స్ ఉంటాయి. 156 బిట్లు కరెక్ట్ పెడితే మార్కులు 156 రావాలి కదా. 100 బిట్స్ కరెక్ట్ పెడితే 100 రావాలి. కానీ ఇక్కడ చూడండి పాయింట్లలో వచ్చింది. ఎందుకు అలా పాయింట్స్లలో వచ్చింది అంటే దీన్ని నార్మలైజ్డ్ అంటారు. నార్మలైజేషన్ చేసింటారు అనమాట. ఎందుకంటే డిఫరెంట్ పేపర్స్ని ఈక్వల్ చేయడం, ఒక టఫ్, ఒక ఈజీ, ఒక మోడరేట్ని ఈక్వల్ చేయడం అనమాట. ఆ ఈక్వల్ చేసే ప్రాసెస్లో మనకు పాయింట్స్లలో వస్తాయి మార్క్స్. ఓకే, ఇక్కడ మ్యాథ్స్ 78.66, ఫిజిక్స్ 37.98 అండ్ కెమిస్ట్రీ 40.00, టోటల్ 156.64 ఫస్ట్ ర్యాంక్ అనమాట, ఫస్ట్ ర్యాంక్ మార్క్. నెక్స్ట్ 148.70, 147.05, 144.44, 143.30, 143.28, ఇవి మంచి మార్కులు, టాప్ మార్కులు. అయితే ఒక పాయింట్ చెప్తా చూడండి. ఈ మార్క్స్ స్టూడెంట్ ఎవ్వరు వెబ్సైట్ ద్వారా జాయిన్ అవ్వరు. వీళ్ళకి ఆల్రెడీ జేఈ మెయిన్స్ 99% ఎబో ఉంది. వీళ్ళెవ్వరు వెబ్సైట్లో జాయిన్ అవ్వరు. వీళ్ళకి ఐఐటి అడ్వాన్స్డ్ రాస్తున్నారు ఆల్రెడీ. ఐఐటి సీట్ కానీ ఎన్ఐటి కానీ ట్రిపుల్ కానీ వస్తారు, వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. ఫస్ట్ ఒక 2,000 3,000 వరకు 2,000 వరకు మ్యాక్సిమం ఎవ్వరు వెబ్సైట్లో జాయిన్ అవ్వరు, వాళ్ళంతా వెళ్ళిపోతారు ఆ స్టూడెంట్. సరే, నెక్స్ట్ ఇక్కడికి వద్దాం. నెక్స్ట్ 38.30 ఉంది ఒక మార్క్, 38.3. ఓకే, వీళ్ళు డిస్క్వాలిఫైడ్ అని వస్తుంది చూడండి. మీకు ర్యాంక్ కార్డ్ చూస్తారు కదా, ర్యాంక్ కార్డులో క్వాలిఫైడా డిస్క్వాలిఫైడా ఫస్ట్ చూసుకోండి. డిస్క్వాలిఫైడ్ అని అంటే మీరు ఎలిజిబిలిటీ కాదనమాట. కన్వీనర్ కోటా కౌన్సిలింగ్లో మీకు పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ ఉండదు స్టార్టింగ్లో. ఒకవేళ సీట్లు మిగిలిపోయి కాలేజీలు అందరూ మాకు ఇన్ని సీట్లు మిగిలిపోయినాయి, మేము క్వాలిఫై కాని వాళ్ళని కూడా మేము తీసుకుంటాం అని పర్మిషన్ తీసుకుంటే అప్పుడు లాస్ట్ అనమాట. డిస్క్వాలిఫైడ్ స్టూడెంట్ లాస్ట్ ఎంటర్ అవుతాడు. స్టార్టింగ్ వెబ్ ఆప్షన్స్ అవన్నీ వాళ్ళకు పాసిబుల్ కాదు డిస్క్వాలిఫైడ్ స్టూడెంట్స్కి. ఓకేనా, డిస్క్వాలిఫైడ్ స్టూడెంట్. క్వాలిఫైడ్ స్టూడెంట్స్ అనుకోండి, క్వాలిఫైడ్ అయితే చాలు మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయవచ్చు. స్టార్టింగ్ నేను చెప్తున్నా, ఈజీగా పార్టిసిపేట్ చేయవచ్చు. క్వాలిఫైడ్ చూడండి, ఇక్కడ 38 అలా వస్తేనేమో డిస్క్వాలిఫైడ్ ఉంది. నెక్స్ట్ 42.3, 42.21, 42.2, 42.3 అలా ఉంటే ర్యాంక్స్ ఎంత వచ్చిందంటే 1 lakh ప్లస్ ఉంది. 1,07,000, 1,07,38 అలా 1,06,000 ఇలా ర్యాంక్స్ ఉన్నాయన్నమాట. ఓకే, 40+లా. సో ఇవి నార్మలైజ్డ్ మార్క్. క్వాలిఫైడ్ డిస్క్వాలిఫైడ్ ఫస్ట్ డిఫరెన్స్ చూసుకోండి. క్వాలిఫైడ్ అయితే మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు, వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు, మీకు ఫస్ట్ రౌండ్ రావచ్చు, సెకండ్ రౌండ్ రావచ్చు, థర్డ్ రౌండ్ రావచ్చు, అలా అనమాట. ఓకేనా, సో ఇది ఫస్ట్ డిఫరెన్స్. టాప్, డిస్క్వాలిఫైడ్, క్వాలిఫైడ్ స్టూడెంట్స్ గురించి చెప్పాను ఇక్కడ క్లియర్గా. సో నేనేమంటున్నా అంటే ఇక్కడ
ఫస్ట్ బిగ్ కంగ్రాచులేషన్స్ మై డియర్ స్టూడెంట్స్. హార్డ్ వర్క్ చేసిన ప్రతి స్టూడెంట్కి బిగ్ కంగ్రాచులేషన్స్. ఈ స్టూడెంట్కి కంగ్రాట్స్, ఈ స్టూడెంట్స్ కూడా కంగ్రాట్స్, ఈ స్టూడెంట్ కూడా బిగ్ కంగ్రాచులేషన్స్. కష్టపడ్డారు కదా, కంగ్రాట్స్. కాకపోతే అన్ఫార్చునేట్లో లేదంటే మీరు చేసిన మిస్టేక్స్ వల్లనో లేకపోతే మిస్టేక్స్ జరిగా మార్క్స్ తక్కువ వచ్చినాయి. ఫస్ట్ మీరు ప్యానిక్ అవ్వకండి. మై డియర్ పేరెంట్స్, మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీ పిల్లల్ని ఏమనకండి. ఈ టైంలో మీరు ఇచ్చే సపోర్టు ఆ పిల్లలకి డబల్ ఎనర్జీ ఇచ్చి బీటెక్లో బాగా కష్టపడమని చెప్పండి, ఓకేనా. సో జాగ్రత్తగా మీ పిల్లల్ని మానిటర్ చేయండి. తక్కువ మార్క్స్ వచ్చి డిస్క్వాలిఫైడ్ అయినా 40+ మార్క్స్ అలా వచ్చినా ఫస్ట్ మీ పిల్లల్ని ఏమనకండి, పాసిబిలిటీస్ వెతకండి. ఫస్ట్ పాసిబిలిటీస్ వెతికి అందులో జాయిన్ అయ్యి అక్కడి నుంచి కష్టపడమని చెప్పండి. ఈ సపోర్ట్ చాలా అవసరం. సో ఇక్కడ నేనేమంటున్నా అంటే ఓన్లీ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ కెన్ అలో అని చెప్తున్నా కదా కౌన్సిలింగ్కి, కన్వీనర్ కోటా కింద. అయితే డిస్క్వాలిఫైడ్ స్టూడెంట్స్ కూడా సీట్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. అది ఎలానో నేను చెప్తాను చూడండి. ఇక్కడ ఇఫ్ సీట్స్ ఆర్ లెఫ్ట్, ఖచ్చితంగా ప్రతి సంవత్సరం సీట్లు మిగిలిపోతాయి, ఓకేనా. ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్లోనే ఉండవు. ఎందుకు మిగులుతాయి అంటే ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ జిఎఫ్టీలలో కొద్దిమంది వెళ్తారు, కొద్దిమంది ఏమో అమృత, విట్, ఓకేనా, కేఎల్ యూనివర్సిటీ అని డీమ్డ్ యూనివర్సిటీ సైడ్ కొద్దిమంది వెళ్తారు. కొద్దిమంది క్వాలిఫైడ్ అయ్యి మార్కులు మంచిగా వచ్చినా నేను టాప్ 10 కాలేజీలో జాయిన్ అవుతామని చెప్పేసి మేనేజ్మెంట్ కోటా సైడ్ టాప్ 20 కాలేజెస్, టాప్ 25 కాలేజెస్లో అలా జాయిన్ అయిపోతారు. కొద్దిమంది ఏం చేస్తారంటే వాళ్ళకి నచ్చిన బ్రాంచ్ రాకపోతే లాంగ్ టర్మ్ సైడ్ వెళ్తుంటారు. ఇలా సో మెనీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మనకు స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో సీట్లు అన్నీ ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే సీట్లు ఖచ్చితంగా మిగులుతాయి. ఇక్కడ మీరు స్టేబుల్ అవ్వండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సీట్లు ఉన్నాయి. తర్వాత మీకు 1,00,000 ర్యాంక్ వచ్చిన సార్ కంప్యూటర్ సైన్స్ సీట్ వస్తుందా రాదని మీకు డౌట్ ఉంటుంది. మనకు 100 సీట్లు ఉన్నాయి అనుకోండి ఎగ్జాంపుల్, అందులో మ్యాక్సిమం సీట్స్ కంప్యూటర్ సైన్స్ రిలేటెడే ఉన్నది. సో మీకు పాసిబిలిటీ ఉంది సీట్ రావడానికి కూడా. ఆ ఫ్యాక్టర్స్ కూడా నేను ఒక డీటెయిల్డ్ వీడియో చేస్తాను. సో ఇక్కడ నేను చెప్పాల్సిన పాయింట్స్ ఏంటంటే టు ఆల్ స్టూడెంట్స్ నౌ యూ షుడ్ ఫోకస్ ఆన్ ఫస్ట్ బ్రాంచ్ మీద ఫోకస్ చేయండి. ఏ బ్రాంచ్ తీసుకోవాలని, సిఎస్సి తీసుకోవాలా, ఈసీ తీసుకోవాలా, సివిల్ తీసుకోవాలా, మెకానికల్ తీసుకోవాలా, ట్రిపుల్ తీసుకోవాలా, ఫస్ట్ బ్రాంచ్ని సెలెక్ట్ చేయండి. ఇది మాత్రం మీరే డిసైడ్ అవ్వాలి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇది మీరు డిసైడ్ అవ్వాలి ఖచ్చితంగా. ఎందుకంటే సిఎస్సి సూపర్, ఈసీ బాగుంటుంది, సివిల్ బాగుంటుంది, మెకానికల్ బాగుంటుంది, ట్రిపుల్ కూడా బాగుంటుంది. చాలామంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఫ్యూచర్లో జాబ్స్ ఉండవని అంటున్నారు. ఎవరికి జాబ్స్ ఉండవు అంటే స్కిల్స్ లేని వాళ్ళకి జాబ్స్ ఉండవు. నీ దగ్గర స్కిల్ ఉంది అంటే నువ్వు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని నువ్వు మానిటర్ చేయొచ్చు. సో ఖచ్చితంగా జాబ్స్ ఉంటాయి. స్కిల్స్ ఉంటే ప్రతి బ్రాంచ్లో సూపర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇది ఫస్ట్ పాయింట్. మీరు ఈ బ్రాంచ్ మీద ఫోకస్ చేయండి. రిజల్ట్ వచ్చింది, క్వాలిఫై అయినా డిస్క్వాలిఫై అయినా ర్యాంక్ బాగా వచ్చినా మీరు బ్రాంచ్ ఏదో ఫస్ట్ టార్గెట్ పెట్టుకోండి. నేను ఈ బ్రాంచ్ అయితే నేను జాయిన్ అవుతా. ఇది కాకపోతే ఒక 2-3 బ్రాంచ్లు పెట్టుకోండి ఆల్టర్నేటివ్గా. ర్యాంక్ ఎక్కువ వస్తే 1 lakh ప్లస్ డిస్క్వాలిఫైడ్ అలా ఉంటే ఒక సిఎస్సి అండ్ ఈసీఈ సివిల్ అలా, లేదంటే సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, ఇలా కొన్ని బ్రాంచెస్ ఒక 3-4 బ్రాంచెస్ సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఈ బ్రాంచెస్ ఎక్కడొచ్చినా నేను వెళ్తా అంటే ఖచ్చితంగా మీకు సీట్ వస్తుంది. నెక్స్ట్ వెరీ బిగ్ ర్యాంక్ ఆర్ లో ర్యాంక్ స్టూడెంట్స్, ఓకేనా, కెన్ అప్లై. ఇంకొక ఆప్షన్ ఏంటంటే దోస్ కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే డిగ్రీ, నేను డిగ్రీలో కూడా బీటెక్లో ఉన్న కోర్సెస్ డిగ్రీలు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్గా. డిగ్రీ కాలేజీలో కూడా సీట్లు మిగిలిపోయేసరికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ అన్నీ డిగ్రీలో వచ్చేసినాయి అనమాట. సో మీరు డిగ్రీ దోస్ ద్వారా, ఇప్పుడు దోస్ సెకండ్ ఫేజ్ నడుస్తుంది. చాలామంది స్టూడెంట్స్కి 900 above 950 మార్క్స్ ఉన్నాయి. బట్ తీరా వెబ్సైట్లో మాత్రం 40-45 అలానే ఉన్నాయి మార్క్స్. సో వాళ్ళకు దోస్తుల సీట్ ఈజీగా వస్తుంది. ఫేజ్ 1 అయిపోయింది, ఇప్పుడు ఫేజ్ 2 రన్ అవుతుంది. సో దోస్ ద్వారా కూడా మీకు నచ్చిన బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే బ్రాంచ్ ఇంపార్టెంట్. బ్రాంచ్ని పట్టుకోండి. మీకు నచ్చిన బ్రాంచ్ దోస్తు ద్వారా వచ్చిన, బీటెక్ కౌన్సిలింగ్ ద్వారా వచ్చిన, ఏది వచ్చినా బెటర్. మీకు జాబ్ ఆపర్చునిటీస్ చాలా బాగుంటాయి. సో అదొకసారి ఫోకస్ చేయండి. మీ బ్రాంచ్ మీకు ఇష్టమైన బ్రాంచ్లో జాయిన్ అవ్వచ్చు అనమాట. మీకు ఫైనల్గా జాబ్స్ అనేవి స్కిల్స్ మీదనే డిపెండ్ అవుతుంది. ఒకసారి ఇది కూడా ఆలోచించండి. నెక్స్ట్, నాట్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్, పాసిబిలిటీ ఇస్ దేర్. నాట్ క్వాలిఫైడ్ పాసిబిలిటీ ఉంటుంది. ఏం పాసిబిలిటీ ఉంటుంది? సీట్ కన్వీనర్ కోటా కింద సీట్ సంపాదించడానికి ఎలా ఉంటుందంటే కొన్ని కాలేజీలో సీట్లు మిగులుతాయి, లేదా కొన్ని కాలేజీలో జేఈ మెయిన్స్ స్కోర్ ద్వారా కూడా వాళ్ళు తీసుకుంటారనమాట. మీరు కొంచెం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది ఇప్పుడు, ఎందుకంటే వెబ్సైట్లో తక్కువ మార్క్స్ వచ్చినాయి కదా. మీరు సీట్ సంపాదించినంత వరకు ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. ఏ కాలేజీలో జేఈ మెయిన్స్ పర్సంటైల్ ద్వారా మినిమం క్వాలిఫై, లాస్ట్ ఇయర్ అయితే కొన్ని కాలేజెస్లో
జస్ట్ జేఈ పర్సెంటైల్ డిస్క్వాలిఫైడ్ స్టూడెంట్స్, జేఈ పర్సెంటైల్ కూడా వాళ్ళు క్వాలిఫై కాలేదు, 60% 70% ఉన్న స్టూడెంట్ కూడా కన్వీనర్ కోటా కింద సీట్ ఇచ్చినారనమాట. దాని మీద కూడా నేను ఒక వీడియో చేస్తాను. సో డిస్క్వాలిఫైడ్ అయిన స్టూడెంట్స్, నాట్ క్వాలిఫైడ్ అయిన స్టూడెంట్స్ కూడా కన్వీనర్ కోటా కింద సీట్స్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, దీని మీద వర్క్ చేయండి. ఓకే, ఎలా తెలుస్తుంది సార్, మేము ఎలా తెలుసుకోవాలంటే మన ఛానల్ తరపున నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను. లేదు అంటే మీకు దగ్గర ఉన్న ఒక ఇంజనీరింగ్ కాలేజెస్, ఒక 2-3 ఇంజనీరింగ్ కాలేజీలకు ఒక రోజు ఒక 2 hours అలా పెట్టుకొని తిరిగితే వాళ్ళే చెప్తారు క్లియర్గా. అడ్మిషన్ ఉంటుంది బ్లాక్. నెక్స్ట్ క్వాలిఫైడ్ అయిన స్టూడెంట్ 1 lakh ప్లస్ ఉన్న స్టూడెంట్కి వెరీ నార్మల్ కాలేజ్ రావచ్చు, 50,000 ఉన్న వాళ్ళకి నార్మల్ కాలేజ్ రావచ్చు, 30,000 ప్లస్ ర్యాంక్ ఉన్న స్టూడెంట్కి గుడ్ కాలేజ్ రావచ్చు, 10,000 బిలో ఉన్న వాళ్ళకి టాప్ కాలేజ్ రావచ్చు. ఓకే సార్, టాప్ కాలేజ్ నార్మల్ కాలేజ్ ఎలా డిసైడ్ చేస్తారంటే, టాప్ కాలేజ్లో ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉంటారు, ల్యాబ్ ఎక్విప్మెంట్స్ బాగుంటాయి, స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు, కొంచెం మంచిగా కొన్ని బాగా నేర్చుకోగలుగుతారు మనకు ఆ ఫెసిలిటీస్ ఉండడం వల్ల. నార్మల్ కాలేజ్ని ఎలా డిసైడ్ చేస్తామంటే, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉండకపోవచ్చు. ఎక్స్పీరియన్స్డ్ అంటే ఏం సార్ అంటే పిహెచ్డి, డాక్టరేట్, తర్వాత కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయన్నమాట. పిహెచ్డి ఫ్యాకల్టీ, తర్వాత ఏమంటారు వీళ్ళేమో ఇక్కడ నార్మల్ కాలేజీలో ఎలా అంటే జస్ట్ బీటెక్ ఎంటెక్ అయిపోయిన వెంటనే ఫ్యాకల్టీ వస్తుంటారు. ఇక్కడ కొద్ది ఫ్రెషర్స్ ఉండొచ్చు, అండ్ ల్యాబ్ ఫెసిలిటీస్ తక్కువ ఉంటాయి, స్టాండర్డ్స్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవచ్చు. ఇది మేము ఎలా గుర్తుపట్టాలంటే, మీరు ఒక కాలేజ్ అనుకుంటే ఆ కాలేజీకి వెళ్తే అక్కడ చదివే స్టూడెంట్సే చెప్తారు, ఫస్ట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ లేదా ఫైనల్ ఇయర్ స్టూడెంట్సే చెప్తారు ఈ కాలేజ్ ఇలా ఉంటుంది, నార్మల్ ఉంటుందా, బాగుంటుందా అని. తర్వాత మీరు ఫ్యాకల్టీని అడిగి కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇది ఒకటి. సో అంటే నేనేమంటున్నా, క్వాలిఫైడ్ అయ్యి ఈ స్టూడెంట్స్, డిస్క్వాలిఫైడ్ అయిన స్టూడెంట్స్, ఐఐటి ఎన్ఐటి ట్రిపుల్ చదివిన స్టూడెంట్ అయినా సరే ప్రతి స్టూడెంట్కి స్కిల్ ఉంటేనే జాబ్ ఉంటుంది. ఓకేనా, గుడ్ ఫ్యూచర్ ఉంటుంది. సో మీరు ఈ టెన్షన్ తీసుకోకండి. ఇంత నారాయణ చైతన్య 6 లక్షలు, ఆకాశ్ ఇట్లా కార్పొరేట్ కాలేజెస్లో లక్షలు పెడితే వీళ్ళకి వచ్చిన మార్కులు చాలా తక్కువ అని బాధపడకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఓకేనా, ఇక మనకి రిజల్ట్ వచ్చింది, ఏం చేయడానికి లేదు. ఇప్పుడు వచ్చిన దాన్ని అడాప్ట్ చేసుకుని జాయిన్ అయ్యి అక్కడ నుంచి స్కిల్స్ పెంచుకుంటే మీకు ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఓకే, ఏఐ ఆల్సో నీడ్ హ్యూమన్ సోర్సెస్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, కానీ దాన్ని ఆపరేట్ చేసేది ఒక హ్యూమనే కాబట్టి ఆపర్చునిటీస్ ఉంటాయి, మీ దగ్గర స్కిల్స్ ఉంటాయి. నెక్స్ట్ స్టెప్స్ ఏంటో చెప్తా చూడండి. నెక్స్ట్ కౌన్సిలింగ్ స్టెప్స్, నోటిఫికేషన్ ఇస్తారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు, మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ అన్ని. వెబ్ ఆప్షన్స్కి యూజర్ నేమ్ పాస్వర్డ్ మనం తీసుకోవాలి. తర్వాత మాక్ అలాట్మెంట్ ఇస్తారు, అంటే మీకు ట్రయల్ చూపిస్తారనమాట. నువ్వు పెట్టిన వెబ్ ఆప్షన్స్కి ఈ కాలేజ్ వస్తుంది, ఓకేనా, నీకు ఓకే అయితే కంటిన్యూ చేయి, లేకపోతే చేంజ్ చేసుకొని. తర్వాత ఫైనల్ అలాట్మెంట్ ఇస్తారు, తర్వాత మీకు బీటెక్ కాలేజ్ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈ స్టెప్స్ గురించి నేను ఒక వీడియో చేస్తాను, టోటల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ది నెక్స్ట్ వీడియో చేస్తాను మై డియర్ స్టూడెంట్స్. ఇదంతా ఫ్రీ మెంటర్షిప్ ఉంటుంది. కాలేజ్ లిస్ట్ మొత్తం ఫ్రీ మొత్తం మనకు యూట్యూబ్లో ఛానల్లోనే అప్లోడ్ చేస్తాను క్లియర్గా. హౌ టు ఇన్వాల్వ్ ఇన్ కౌన్సిలింగ్, రౌండ్ టు రౌండ్ ఎలా స్లైడ్ కావాలి, నాకు ఈ కాలేజ్ నచ్చలేదు వేరే కాలేజ్కి ఎలా వెళ్ళాలి, ఆల్ స్టెప్స్ను వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జోసా, సీసాబ్, వెబ్సైట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా కొద్ది మందికి డౌట్స్ ఏముంటుందంటే, సార్ ఇప్పుడు వెబ్సైట్ జోసా కూడా క్వాలిఫైన్ కదా, నేను జోసాలో పార్టిసిపేట్ చేస్తా, వెబ్సైట్లో కూడా పార్టిసిపేట్ చేస్తా, అప్పుడు 2 సీట్ వస్తే నేను బ్లాక్ అయిపోతా కదా సార్, అప్పుడు ఏదో ఒకటి క్యాన్సిల్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు, ఆ రైట్ ఉంటుంది. దాని గురించి నేను చెప్తా. మీరు ఎన్ని కౌన్సిలింగ్లు ఉంటే అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వండి. ఫస్ట్ అయితే ఇన్వాల్వ్ అవ్వండి. మీకు ఎక్కడన్నా 2 సీట్ వచ్చిందంటే దేన్ని ఎలా వదులుకోవాలో నేను చెప్తాను క్లియర్గా. యూ కెన్ ఇన్వాల్వ్ ఇన్ బోత్. ఓకేనా, నో డౌట్. యూ కెన్ క్యాన్సల్ ఆఫ్టర్ అలాట్మెంట్ ఆల్సో, మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు, అదొక డేట్ ఇస్తారనమాట. ఓకే, బ్రాంచ్ ఇంపార్టెంట్. యూ కెన్ డిసైడ్, ఫస్ట్ బ్రాంచ్ డిసైడ్ అవ్వండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ బ్రాంచ్కి ఇవ్వండి, నెక్స్ట్ బ్రాండ్కి ఇవ్వండి, నెక్స్ట్ ప్లేస్కి ఇవ్వండి. ఫస్ట్ బ్రాంచ్, మీకు నచ్చిన బ్రాంచ్ అడవిలో చదివినా సక్సెస్ అవుతారు. మీకు నచ్చని బ్రాంచ్, మీకు ఇష్టమే లేదు ఆ బ్రాంచ్, ఐఐటీలో చదివినా ఫెయిల్ అవుతారు. మీకు ఇష్టం లేదు, కంప్యూటర్ సైన్స్ అంటే ఇష్టం లేదు మీకు, ఐఐటీలో చదివినా ఫెయిల్ అవుతారు. కంప్యూటర్ సైన్స్ అంటే చాలా ఇష్టం, ఒక ఫారెస్ట్లో నార్మల్ కాలేజ్లో చదివినా మీరు సక్సెస్ అవుతారు. సో బ్రాంచ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ బ్రాండ్ చూడండి, మీకు నచ్చిన బ్రాంచ్ ఐఐటీ వస్తుందా, ఎన్ఐటీ వస్తుందా, ట్రిపుల్ వస్తుందా, జిఎఫ్టీ వస్తుందా, వెబ్సైట్ ద్వారా వస్తుందా. నెక్స్ట్ ప్లేస్ కూడా చూసుకోండి. కొద్దిమంది ప్లేస్ హైదరాబాద్ సిటీలో కావాలని కోరుకుంటారు, ఎందుకంటే కొన్ని కోర్సెస్ నేర్చుకోవడం ఈజీ అవుతుంది అని చెప్పేసి. ప్లేస్ కూడా ఇంపార్టెంట్. ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకొని మీరు డిసైడ్ అవ్వండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి నేను ఒక వీడియో చేస్తాను. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్. కష్టపడ్డ ప్రతి స్టూడెంట్కి బిగ్ కంగ్రాచులేషన్స్ మై డియర్ స్టూడెంట్స్. స్కోర్ తక్కువ వచ్చిందని బాధపడకండి, ఇది లైఫ్ ఎగ్జామ్ కాదు. ఓకే, నెక్స్ట్ మీరు సక్సెస్ కావడానికి ఒక మంచి స్టెప్ అనుకోండి, అంతే. ఇక అలా ఆలోచించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్.